అసలు ద్రోణాచార్యుడి వృత్తి ఏంటి? ఇంతకు ముందు ఊంచవృత్తి అని చెప్పాను నేను. ఒకళ్ళకి దానం చెయ్యగా కింద పడిన గింజలు ఏరుకుంటాడే తప్ప ఎల్లి చెయ్యి జాచి ఒకళ్ళని డబ్బడగడు ఆయన. తన పిల్లడికి పాలు లేవు తాగటానికి అని అసలు పిల్లడిని పోషించుకోలేని పరిస్థితుల్లో ద్రౌపదుడి దగ్గరికి వెళ్ళి 1000 ఆవులు భిక్షగా కావాలని అడుగుతాడు ఆయన. అది ఆయన క్యారెక్టర్. అంటే మీలో ఉన్న ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్ కలియుగంలో మీరందరూ చాలా గొప్పవాళ్ళు, ద్వాపర యుగంలో ఉన్న వాళ్ళందరూ ఇలా క్యాస్ట్ డిస్క్రిమినేషను, ఇలా అహంకారానికి లోయే బ్రతుకుతారని మీరు అనుకుంటున్నారు. కాబట్టి నేను మీకు చెప్తున్నాను, వాళ్ళ క్యారెక్టర్స్ అలాంటివి. తనని చంపుతాడని వచ్చిన ఒకటికి కూడా విద్య నేర్పిస్తారు. అంత నోబుల్ క్యారెక్టర్ ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడి దగ్గరకు వచ్చిన ఏకలవ్యుడికి ఖచ్చితంగా నేను విద్య నీకు నేర్పించనని చెప్పేశాడు ఆయన. ఎందుకు చెప్పాడనేది మనకు మహాభారతం ఏం చెప్పట్లేదు. మరి ఆయన ఏం చూశాడు? ఆయనకి ఏం అర్థమైందో ఆయన నేర్పించను అన్నాడు. అంతేగాని నువ్వు ఈ కులంలో పుట్టాను కాబట్టి నేర్పించననేది ఏ మహాభారతం ఎడిషన్ లో కూడా లేదు. మరి ఎందుకండి ఇలా సినిమాలు తీస్తారు? అంటే సినిమాలు అలా తీస్తే మీరందరూ నమ్ముతారు కదా, అక్కడ మళ్ళీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది అని మీరు అనుకోవాలి కదా. అలా అనుకుంటే మీకు మహాభారతం మీద రెస్పెక్ట్ పోవాలి కదా. అప్పుడు రెస్పెక్ట్ పోతే మీరంతా నాస్తికులు అవుతారు కదా. మీరు నాస్తికులు అవ్వటమే కావాలి వీళ్ళకి. చాలా అన్యాయం.